ప్రియమైన దేవుని వారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. చాలా మంచి సమయంలో మనం ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశం, ఎందరికో దక్కని భాగ్యం. ఎందుకంటే ఆదివారమే కదా, ఆరాధనకు వచ్చాం కదా అని మనం అనుకుంటాం. ఆరాధనకు రాలేని పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. కనుక దేవుని సన్నిధిలో గడపటం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. కనుక మరి ఈరోజు చక్కని విషయాన్ని, ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదలలో కొన్ని సంగతులను తెలుసుకోబోతున్నాం. స్థిర మనస్సు క్రైస్తవునిగా నీకుందా? స్థిర మనస్సు క్రైస్తవునిగా నీకుందా? ప్రియమైన దేవుని వారలారా, చాలామందికి యేసు ప్రభు అంటే అభిమానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు అంటే అభిమానం గలవాళ్ళు విశ్వాసుల జాబితాలోకి రారు. వాళ్ళకి ఎవరంటే అభిమానం? యేసు ప్రభు అంటే అభిమానం. ఎందుకంటే అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు అని గుర్తిస్తారు వాళ్ళు. అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు అండి. అందరి దేవుళ్ళతో పాటు ఈయన దేవుడు ఫోటో కూడా పెట్టుకుంటాం అంటారండి. ఏంటి అంటే ఆయన మీద కూడా మాకు నమ్మకం అండి. క్రిస్మస్ వచ్చినప్పుడల్లా మేము చర్చికి వెళ్ళి వస్తాం. జనవరి 1 వచ్చినప్పుడల్లా ప్రార్థనకి వెళ్ళి వస్తాం. ఆ క్రిస్మస్ రోజు పలహారం ఇచ్చొస్తాం అని అంటారు. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటి? మేము కూడా యేసు ప్రభుని అభిమానిస్తున్నాము, మేము కూడా ఆయన భక్తులమే అని అక్కడ అనుకుంటారు. మిగతా పండుగలు వచ్చినప్పుడల్లా ఆ పండుగలు కూడా చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు మాట్లాడతారంటే, ఎవరైనా మంచి క్రైస్తవులో, మంచి విశ్వాసులో, మంచి పాస్టర్ గారో కనపడ్డప్పుడు, దైవ సేవకులు కనపడ్డప్పుడు వాళ్ళతో చెబుతుంటారు ఈ మాట. ఏమని? మేము కూడా ప్రార్థనకి వెళ్తామండి, మేము కూడా క్రిస్మస్ వస్తే దేవుడి గుళ్ళో పలహారం ఇచ్చి వస్తామండి, అతికాయ గళ్ళిచ్చి వస్తామండి అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే విశ్వాసులు కాదు కానీ అభిమానులుగా కొందరు ఉంటారు. మరి కొంతమంది అత్యుత్సాహం గల వాళ్ళు ఎలా ఉంటారంటే, మేము రక్షించబడ్డాం, బాప్తిసం పొందుకున్నాం, మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కదా అని కొంతకాలం దేవుళ్ళో ఉంటారు. మరి కొంతకాలానికి దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. క్రైస్తవం యొక్క రూల్ ఏంటి? మనం మరణించేంత వరకు క్రీస్తుని ప్రభునిగా అంగీకరించి పరలోక రాజ్యాన్ని చేర్చే యేసు ప్రభుని అంగీకరిస్తున్నామని బాప్తిసంలో మనం తీసుకున్నటువంటి ఆనవాళ్ళు, దేవుడితో చేసినటువంటి ప్రమాణం, ఒప్పందం. కానీ చాలామంది విశ్వాసుల్లో కొందరు కొంతకాలం దేవుళ్ళో ఉంటారు, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతారండి. ఏంటండి మీరు ఇలా అయిపోయారు అని అడిగాం అనుకోండి, ఏదోనండి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు, రాలేకపోయాను అంటారు. కొంతకాలానికి లోకంలో కలిసిపోతారు. ఒకప్పుడు వాళ్ళు ఎక్కడైతే ప్రారంభ దినముల్లో వారి జీవితాలు ఎలా ఉన్నాయో మరలా ఆ దినాల్లోకి వెళ్ళిపోతారు, మరలా ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, స్థిరత్వం వాళ్ళలో లేదండి. బాల్యం నుంచి నేర్చుకున్న భక్తిలో ఉన్న భక్తే మధ్యలో వచ్చినటువంటి విశ్వాసంలో స్థిరపడలేక వాళ్ళు ఏం చేస్తారంటే దైవత్వంలోంచి దూరం అయిపోతారు. వాళ్ళని ఏమంటారంటే చంచల మనస్సు కలిగిన వారు అంటారు. అలాంటి వాళ్ళు చంచల మనస్తత్వం. అంటే ఒక నిబంధన ఉండదు, ఒక పట్టుదల ఉండదు, ఒక పోరాటం ఉండదు, ఒక గోల్ ఉండదు, ఒక ధ్యేయం ఉండదు. ఎలా ఉంటారంటే ఇది చేద్దాం అనుకుంటారు, కొంతసేపు దాన్ని స్థిరంగా ఉంచుతారు, ఏం చేయలేదు. జనవరి 1 రాగానే అందరూ మన విశ్వాసులుగా చాలామంది కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఏమంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా బైబిల్ రోజు 3 అధ్యాయాలు చదవాలని ప్రమాణం చేసుకుంటారు. వాళ్ళే 1 రోజు చదువుతారు, 2 రోజు చదువుతారు, 3 రోజు చదువుతారు, 4 రోజు ఒక అధ్యాయం వస్తారు, 5 రోజు మర్చిపోతారు, 6 రోజు వదిలేస్తారు, తర్వాత మర్చిపోతారు. మళ్ళా జనవరి 1 రాగానే మళ్ళీ అనుకుంటాం, మళ్ళా చదవాలి అని. అంటే మన మనసు ఎలా ఉంటుందంటే, ఒక తీర్మానం కలిగి ఉంటాం కానీ దానికి కట్టుబడి ఉంటాం, దాంట్లో నిలబడలేము. తొందరగా పడిపోతూ ఉంటాం. ఎందుకు పడిపోతాం? స్థిరత్వం లేదు మనలో. ద్విమనస్సు అని అంటాడండి బైబుల్లో, ద్విమనస్కులై అని అంటాడు. ఎందుకు ఇలా అయిపోతారంటే 2 తలంపులు ఉండిపోతాయి, 2 ఆలోచనలు ఉంటాయి, 2 ఉద్దేశాలు కలిగి ఉంటాం, 2 భావాలు కలిగి ఉంటాం. చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం.
చెయ్యాలనుకుంటావు, చేయలేకపోతుంటావు. అంటే స్థిరత్వంలో ఉండరండి. ఒక ఆమె కొంతకాలం క్రితం ప్రార్థన రావడం మానేసింది. ఈ మధ్యకాలం కనపడింది. ఏంటమ్మా రాలేదు అని అడిగితే, నేను చిన్నప్పుడు ఒకప్పుడు ఒక దేవతకు మొక్కుకున్నామండి, మర్చిపోయాను నా సంగతి, అందుకే ఆమె దగ్గరికి వెళ్ళి గుండు కొట్టుకుని వచ్చాను అందనమాట. ఇదేంటమ్మా, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, దేవుళ్ళో ఉండవు కదా, ఎలా చేశానంటే, మళ్ళీ ఆమె ఏమనుకుంటుందో, నేను ఎప్పుడో మొక్కుకున్నా మొక్కు మళ్ళీ తేవపోతే నాకు రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఆమె పెడుతుందేమో అనుకుంటున్నాను అని ఒకసారి ఆ ఇంటికి ఇచ్చేసి వచ్చానయ్యా అని అంటాం. అంటే ఏముంది, ఏం నేర్చుకున్నారు? వాక్యం వింటున్నా, వాక్యం నేర్చుకుంటున్నా, ఇంకెవరో మనల్ని వెంటాడతారేమో, మనల్ని కొడతారేమో, మనల్ని తిడతారేమో, మనల్ని ఏమన్నా చంపేస్తారేమో. దేవుళ్ళో ఉన్న నువ్వే, దైవత్వంలో ఎదగాల్సినటువంటి నువ్వే, మూఢనమ్మకాల జోలికి వెళ్ళకూడని నువ్వే మరలా వాటి వైపు వెళ్ళిపోతున్నావు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీలో స్థిర మనస్తత్వం లేదు. ఈ చంచల మనస్సు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈ చంచల మనస్సు అనే దాన్ని ఎలా ఉంటుందంటే, నీడలాగా స్థిరత్వం ఉండదు. నీడ ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, కొంచెం సేపు ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపటికి అక్కడికి వెళ్ళింది, మరి కొంతసేపటికి అక్కడికి వెళ్ళింది. నీడకి ఎలాగైతే స్థిరత్వం ఉండదో, ఈ విశ్వాసుల్లో కూడా స్థిరత్వం ఉండదండి. పేరు చెప్పుకుంటారు, నేను విశ్వాసిని, నేను దేవుణ్ణి నమ్మాను, నేను దేవుళ్ళో ఉన్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను అంటారు, కానీ నిలబడరు. అలా ఉండని దశలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా స్థిర మనస్సు కలిగిన వారమై ఉండాలి అని అంటున్నాడండి. చూడండి, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో ఉన్న వాళ్ళల్లో కూడా స్థిర మనస్తత్వం లేక దేవుళ్ళ నుండి చెదిరిపోయారండి. అలాంటి చెదిరిపోయిన వాళ్ళల్లోంచి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, ఆదికాండము 49వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామమ్మా. రూబేను ఏమన్నాడు తెలుసా? రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయములను, బలాతిశయమును నీవే. ఏమంటున్నాడండి ఇక్కడ? ఎవరు కొడుకు? మరి యాకోబు గారికి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? మొదటి కుమారుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారండి? జ్యేష్ఠుడు అంటారండి. జ్యేష్ఠుడు అంటే ఏంటి? తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానం. ఆస్తి పంపకాల్లో కూడా జ్యేష్ఠ భాగం అని ఇస్తారు కొంతమంది. ఎందుకు పంపకాల్లో జ్యేష్ఠ భాగం ఇచ్చేది? తండ్రి తర్వాత తండ్రి అంతటి బాధ్యత గలవాడు, కుటుంబ పాలన చూడగలిగిన వాడు జ్యేష్ఠుడు అని ఒక పాలనలో గొప్పతనం ఇస్తారు. ఇక్కడ యాకోబు కూడా, ఇతని 12 మంది సంతానం ఇశ్రాయేలుకి. అంటే యాకోబు సంతానం ఎంతమంది? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు పెద్ద కుమారుడు పేరేంటి? రూబేను. ఈ రూబేనుతో తండ్రి అంటున్నాడు ఏమని? రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి. అంటే ప్రథమ కుమారుడు ఏంటింది? తండ్రి యొక్క బలము, తండ్రి యొక్క శక్తి అంటారు. అందుకని చెట్టు కాసేటప్పుడు, ఏదైనా చెట్టుకి పండు కాసేటప్పుడు పొస్తు వచ్చేటువంటి కాయ ఎలా ఉంటుందండి? మంచి బలమైన పుష్టి కలిగినటువంటి కాయ వస్తుంది, మంచి బలమైన పండు వస్తుంది. ఆ చెట్టుకు మొదటి కాయ బాగా ఏపుగా వస్తుందండి. అలాగే పెద్ద కుమారుడు కూడా మంచి ఔన్నత్యం గలవాడు, శక్తిమంతుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు రూబేను గురించి అంటున్నాడు. చూడండి, నీవు నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును, బలాతిశయమును నీవే. అన్ని నువ్వే, కానీ నీకు గుణం ఉంది. నువ్వు మంచోడివే, పుష్టి పుట్టినోడివే, నీకు గుణం ఉంది. ఏముంది? చదవడం కింద, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఏమన్నాడండి? నీళ్ల వలె నువ్వు ఎలా ఉన్నావు? చంచలుడు. నీళ్ళు ఎటు ఉంటాయండి? నీళ్ళు వాటం ఉందనుకోండి, ఎటు ఉంటే అటు వెళ్ళిపోతాయి. నీళ్ళు వాటం ఎటు ఉంటే అటు వెళ్ళిపోతాయి. నీళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఎటు వాటం వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇతని పరిస్థితి కూడా ఏంటి? ఎటు పడితే అటు వెళ్ళిపోతావు, నువ్వు నిలబడలేవు, స్థిరత్వం లేదు నీలో. ఎవరిలో లేదంటండి? రూబేనులో స్థిరమైన మనస్సు లేదు, స్థిరమైనటువంటి విశ్వాసం లేదు, స్థిరమైనటువంటి పునాది లేదు. చాలామంది విశ్వాసులు కూడా ఇక్కడికి వస్తారా, కొంతకాలం తర్వాత వాళ్ళ ఇంటి పక్కన చర్చి కట్టారు అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు.
ఏంటమ్మా రావట్లేదంటే చాలా దూరం అయిపోయిందండి, రాలేకపోతున్నాం, పక్కనే పెట్టారు అందుకే వెళ్ళిపోతున్నాం. వాక్యం ఎక్కడ ఉంది, వాక్యం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంది, ఎక్కడ మంచి వాక్యం ఉందని ఎత్తుక్కొని రావాల్సినటువంటి మనము ఏదైతే ఏమిలే అనే మనస్తత్వం. ఏమండి, ఇంటి పక్కనే టిఫిన్ కొట్టు ఉంటుంది, బడ్డీ కొట్టు, అక్కడే టిఫిన్ చేయకుండా ఎక్కడో హోటల్ దగ్గరికి వెళ్ళి తింటుంటారండి. ఎందుకంటే అక్కడికి వచ్చి తింటున్నారంటే వాళ్ళు పెడతారు కానీ ఇంటి పక్కన బాగోదండి అంటారు. ఏమంటారు, ఆ పాసిపోయిన పప్పు వేస్తారు, నిన్న మొన్న మిగిలిందంత కలిపేస్తారు, దాంతో నిన్న మిగిలిన చట్నీ ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున్న దీంట్లో కలిపేస్తారు, అది పాడైంది కాదు ఇది పాడైపోద్ది, అది అసలు తెల్లేవండి అంటారు. అంటే బాగున్న చట్నీల కోసం, బాగున్న హోటల్ కోసం ఎంత దూరమైనా వెళ్తావు తప్ప మంచి వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధత కలిగి మంచి ఉపయోగపడేటువంటి మంచి వర్తమానాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్దామని మనసు రావట్లేదంటే నీకేం మనస్తత్వం ఉంది? చెంచల మనస్తత్వం ఉంది. అంటే స్థిర మనస్తత్వం లేదు, స్థిరంగా ఉండలేవు. చాలా మంది స్థిరంగా ఉండలేరండి. కొంతకాలానికి ఒక ప్రమాణం చేసుకుంటారు, ఒక ఒప్పందం చేసుకుంటారు, ఇంకా దాన్ని అలాగే ఉంటారు కానీ మర్చిపోతారు. అప్పుడప్పుడు అనుకుంటారు మంచి వాక్యం అనగానే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఇక్కడ చేయకూడదు అని నీ మనసులో అనిపిస్తుంది. వాక్యం ఉన్న తర్వాత ఏమొస్తుందండి, నీతో మాట్లాడిద్ది. వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఏమంటావు, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానో ఆ పొరపాటు చేస్తున్న పనిని వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు కాబట్టి ఇక నేను చేయకూడదు అనుకుంటావు అంతే. కానీ మరలా కుక్క అంట తన వాంతికి మరలా తిరిగిద్ది అంటండి. ఏం చేసింది, వాంతి చేసుకున్న తర్వాత ఏం చేసింది, మళ్ళా దాన్నే తింటుందండి. కుక్క తన వాంతిని కక్కేసి కక్కిందాన్ని మనం వెళ్తామని, కక్కిందని జోలికి వెళ్తామండి అసలు. కానీ అదైతే ఏం చేస్తుంది అంటే కక్కింది నాదే కదా, నేనే కదా కక్కింది అని మళ్ళా తినేస్తుంది. కుక్క తన వాంతికి మరలా తిరిగినట్లు ఈ చంచల మనస్సు కలిగిన వాళ్ళు కూడా ఎలా ఉంటారో తెలుసండి, చేసేది ఏం లేక ఇదా చేద్దాం అనుకుంటారు, అమలు చేస్తారు కానీ నిలబడరు, పడిపోతారు, మరలా పడిపోతూనే ఉంటారు. ఈ రూబేను గురించి కూడా ఇలాగే అంటున్నాడు. ఎందుకు రూబేను గురించి ఎలా అలాల్సి వచ్చింది? రూబేనుకు ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్ ఏంటి, ఏం చేశాడనేది మరి తండ్రి అంటున్నాడు ఇక్కడ. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు అయ్యా, కానీ నువ్వు చేయాల్సిన పనిలో లేవు, చేయాల్సినటువంటి విధానంలో బతకలేదు. ఎలాంటి కార్యక్రమాలు చేశాడు తెలుసండి? ఏమంటున్నాడండి అక్కడ, నీళ్ళవలే చెంచలుడివై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. ఏమన్నా మంచం మీదకి ఎక్కితే అపవిత్రం చేసినట్ట? మా నాన్న మంచం మీద నేను పడుకున్నానంటే అపవిత్రమా? కాదండి. మంచం మీద కన్నేపాటికి ఎక్కడికి వెళ్ళింది తెలుసా పరిస్థితి? చూస్తారా పరిస్థితి? చూడండి, ఆదికాండం 35వ అధ్యాయము 22వ వచనంలోకి వెళ్తే, ఆదికాండం 35వ అధ్యాయము 22వ వచనంలోకి, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు పిన తల్లితో చేయకూడని కార్యం చేశాడండి. దుర్మార్గం కదండి, తప్పు కదండి, ఎంత తప్పండి. తల్లి తర్వాత తల్లి ఎవరు? పిన తల్లి, చిన్నమ్మ అంటారు. పిన్న తల్లితో చేయకూడని కార్యము చేశాడండి. మంచం మీదకి ఎక్కాడంటే అర్థం ఏంటండి, చేయకూడని కార్యము చేశాడు కనుక ఏమన్నాడు, నువ్వు స్థిరమైనోడి కాదురా, మంచోడి కాదు, మంచి మనస్తత్వం నీకు లేదు. చాలామందిని చూడగానే ఏమంటారండి, చెప్పిన మాట వింటారు బాగానే ఉంటారు, తర్వాత మళ్ళా ఉండరు. చాలామంది సంఘంలో కూడా అంతేనండి, ఆడకు పోతున్నా తీసుకొచ్చి మళ్ళీ గట్టేసి అక్కడ పెట్టినా మళ్ళీ ఆడకే వెళ్తుంటారు. ఏదో ఒకటి తీసుకొచ్చి ముడిపెట్టి ఇక్కడ ఉండరా బాబు అంటారండి. కొంతమంది మాట వినకపోతే పెద్దలు ఏం చేస్తారు తెలుసండి, మాట విన్నోడికి వీడి గుదిబండ కట్టాలండి అంటారండి. గుదిబండ అంటే ఏంటండి అమ్మా? పెళ్లి చేస్తామే, పెళ్లి చేస్తే ఏమైందంట, గుదిబండ కట్టినట్టే అని అంటారు. అంటే ఏంటి, నీకు గుదిబండ కట్టాలి అనే పరిస్థితి ఏంటి అంటే, గేద కనుక అటు ఇటు పరిగెత్తుంటుందండి. కొన్ని గేదలు కాసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, గేద అటు ఇటు పరిగెత్తుంటే దాన్ని మాట వినకపోతే ఏం చేస్తారు, ఒక 4 అడుగులు పొడుగు కడ్డీకి ఒక తాడు మెడకు కట్టేస్తారు. ఇది పరిగెత్తకుండా పోయింది అనుకోండి, ఇది అడ్డం పడికి ముందుకు పడుతుంది. ఇంకా పరిగెత్తింది అనుకోండి, మోకాలు పగిలిపోతుంటాయి. ఇంకేం చేస్తుంది, పరిగెత్తడం మానేసింది. ఎందుకంటే నేను పరిగెత్తిన నా మోకాళ్ళే పగులుతాయి, పరిగెత్తకుండా వెళ్తేనే క్షేమంగా వెళ్తానని అది ఆగిపోయి. అలాగే మాట వినడం వాళ్ళకు కూడా ఇలా గుదిబండ కట్టాలనే ప్రయత్నం చేస్తారు. మనం కూడా అంతే, సంఘంలో
ఇక అసలు ఈ మాట అంటే కనీసం ఏదో ఒక పని అప్పచెబితే, ఏదో ఒక కార్యక్రమం అప్పచెబితే ఎలాగన్నా మారతారేమోనంటే అలా కూడా మారరు. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? చెంచల మనస్తత్వం. దేవుళ్ళు నువ్వు స్థిరత్వం అవ్వ, ఎప్పుడు స్థిరపడలేవు, స్థిరత్వం ఉండదు. ఇంకెంతకాలం ఉన్నా ఎదుగు లేదు బదువు లేదు అంటారు. ఇంకెంతకి ఎదగ నువ్వు, పాట పాడలేవు, ప్రార్థన చేయలేవు, విశ్వాసగా ఉండలేవు, సరైన పనిలోనూ ఉండవు, పరిచర్యలోనూ ఉండవు, సరే సహకారంగానూ ఉండవు. ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. నీకు ఒక నియమము, నీకు పద్ధతి, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఏముండదు. నేను ఉన్నాను, బతికే ఉన్నాను. అలాంటి వాడిని దేవుడు ఏమంటాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ చచ్చినోడి కింద లెక్కేనయ్యా, నువ్వు మృతుడివే అంటున్నాడు. ఎందుకు? ఈ స్థిరత్వం ఎక్కడుంది? ప్రార్థనకి టయానికి వచ్చేసి పాటలతో ప్రారంభంతో పాటలు పాడే టయానికి వచ్చి కూర్చుందాం, నేను స్థిరంగా ఈ వారం నుంచి అనుకుంటున్నాను, ఇలా నిలబడాలి అనుకుంటావు అంతే, మరలా రావు. అనుకున్నావు కానీ చెయ్యవు. ఈ రూబేను పరిస్థితి కూడా అంతే. నీళ్ళ వలే చెంచల మనస్సు కలిగిన వాడివై, నువ్వు ఇలా ఉంటుంది బుద్ధి, కాసేపు ఈ బుద్ధి ఇలా ఉంటుంది, కాసేపటికి ఎలా అయిపోద్ది. అందుకే అంటుంటారు అప్పుడప్పుడు పెద్దలు, అపరిచితుడండి వీడు అంటారు. ఏ చిత్తుడు అంటే అపరిచితుడు అయిపోతాడు. ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు, క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది, పొజిషన్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు దాకా ప్రేమగా పలకరిస్తాడు, తర్వాత గుడ్డూరు మీద చూస్తుంటాడు. ఇదేంటారు బాబు ఇలాగ అయిపోయామంటే క్యారెక్టర్ మారిపోద్ది. ఈ క్యారెక్టర్లకు ఎవరో దూరిపోయారన్నట్టుగా ఉంటాడు పరిస్థితి. అలాంటి వాడిని ఏమంటున్నాడు? చెంచల మనస్సు కలిగిన వాడు. మరి రూబేన్ పరిస్థితి ఎలా వచ్చేసింది? రూబేన్ ఏం చేశాడు? తండ్రితో ఉన్నటువంటి మరి సహోదరుగా తండ్రితో ఉన్నటువంటి మరి ఆమెతో తండ్రి యొక్క చదువు మరలా ఇశ్రాయేలు రూబేను వెళ్ళి తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. వినబడేపాటికి ఏమైపోయింది తెలుసండి? ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి నిలకడలేని మనస్తత్వం కలిగినటువంటి ఇలాంటి మూర్ఖుడిని ఏం చేయాలని ఏం చేశాడు తెలుసండి? ఇతనికి ఇలాంటి వాడికి ఏం చేశాడంటే, ఇలాంటి వాడిని ఏమన్నాడు తెలుసా? ద్విమనస్కుడు అందండి బైబిల్లో. ఇలాంటి వాళ్ళని ఏమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 7, 8 వచనాలు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఏమంటున్నాడమ్మా? అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏమంటే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? చాలా మందికి ప్రార్థన చేస్తాం ఎలా ఉంటుందండి? దేవుడు చెప్పామని నా పని అయిపోద్దని నమ్మకం ఉండదు. ప్రార్థన చేసాం, ఎవరిని అడిగాం? దేవుణ్ణి అడిగాం. దేవుణ్ణి అడిగిన తర్వాత ఏం చేస్తాం? అడిగింది ఇస్తాడన్న నమ్మకంతో అడిగావా, ఇష్టం లేకుండా అడిగావా? ముసలమ్మ గారి ఇంటి ముందు పెద్ద బండరాయి ఉండేదంటండి. సండే స్కూల్ పోయినప్పుడు చిన్నపిల్లలు ఖర్చు పెట్టేటప్పుడు చెప్పి ఉండండి. ఇంటి ముందు బండరాయి పెద్దది ఉంటే ఆ రోజు ప్రార్థన చేసేదంట, అయ్యా ఈ బండరాయి బాగొట్టు, ఈ బండరాయి బాగొట్టని అని. ఏం చేసేదంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చి నాకు మంచి విశ్వాసంతో వాక్యం విన్న తర్వాత ఎలా ఉంటుందండి? నాకు బలంగా ఉందని. చిన్నపిల్లలు కనుక మాంసం కూర తిన్నప్పుడు రారా గుట్టుకుందాం అంటారు. బజార్లో పిల్లలు ఆడుకుంటారు, నేను ఇప్పుడైనా చికెన్ తిని వచ్చారా, ఇప్పుడైనా మాంసం తిని వచ్చాను, రారా గుద్దుకుందాం అంటుంటాడు. అంటే ఆడికేదో మంచి బలం వచ్చినట్టుగా భావిస్తుంటాడు. మనం కూడా ప్రార్థనకి వెళ్ళి మంచి వాక్యం ఉన్నప్పుడు ఏమవుతాం? ప్రేరేపించబడిపోయి ఇక మేము బలవంతులం అయిపోయాం, మేము మంచి విశ్వాసం అనుకుంటారు అనుకొని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ముసలమ్మ మళ్ళీ ఇంటి బయటకు వచ్చి చూసి ఈ బండరాయి పోవాలా, నేను అనుకున్నా అప్పుడే ఇది పోదని. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏముంది? దేవా బండరాయి తీసేయని ప్రార్థన చేసింది. తలుపు తీసి బయటకు వచ్చి చూసి ఏం కనపడింది? మళ్ళీ అది రాయి కనపడేపాటికి నేను అప్పుడే అనుకున్నా ఇది పోదని. అంటే మనసులో ప్రార్థన చేయక ముందే మనసులో ఏముంది? సందేహం ఉంది. సందేహంతో చేస్తారు. మనం కూడా విశ్వాసంతో ఉంటాం కానీ సందేహంతో ఉంటుంది. విశ్వాసులుగా ఉంటావు కానీ నీకు సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలతోనే ఉంటాం మనం. అలాంటి మనస్సు. అందుకే అంటున్నాడు చూడండి 6వ వచనంలో ఉన్నాడు, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ఎలాంటి మనస్సు అంటే 2 తలంపులు గలవాళ్ళు, 2 మనస్సులు కలిగిన, 2 ఆలోచనలు కలిగిన వాళ్ళు. ఇటైనా ఉంటారు, అటైనా ఉంటారు. కప్ప ఎక్కడ ఉంటుందండి? నీళ్ళలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. దాన్ని ఏమంటారు? ఉభయచర జీవి అంటారు. అటు ఉండగలదు, ఇటు ఉండగలదు. మనం కూడా ఎలా ఉంటాం? మనం కూడా గోపీలు అంటారు. మనం కూడా
గోపీలు అంటే ఏంటండి? గోడ మీద పిల్లులు ఉంటే అటు ఉంటాం, లేకపోతే ఇటు దిగుతాం. గోడ మీద కాసుకొని కూర్చుంటారు. ఇల్లు బాగుండాలని ఇలకలే దిగుతాం. వీళ్ళు మనకు బాగా సపోర్ట్ చేద్దాం, ఇలకలే దిగుతాం. అందుకని మనల్ని ఏమంటారు? గోపీలు అంటుంటారు. మనం కూడా అలాగే ఉంటాం. దేవుడు చేశాడని ఎవరైనా వాక్యం చెప్పి మనసుకి బలం ఉందనుకున్నా, నేను దేవుడు నమ్మాను అంటారు. దేవుడు ఏం చేశాడని నేను పక్కన ఎవరు ఉన్నాను, నిజమే నేను కూడా ఎప్పటి నుంచో వెళ్తున్నాను, ఏం చేశాడు దేవుడు అని అంటుంటారు. అంటే ఏంటి? సందేహం. సందేహాలతో కూడినటువంటి, సమస్యలతో కూడినటువంటి విశ్వాసం అంది. అందుకని ఏమన్నా చూడండి, అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ఎలా ఉంటాడంటండి? తన కార్యక్రమాలన్నిటిలో ఎలా ఉన్నాడు? స్థిరత్వం లేదు, నిలబడ్డ బేస్ లేదు, కుదురుగా ఉండరు. అప్పుడప్పుడు పిల్లల్ని ఏమంటారు? అరే కుదురుగా ఒకసారి కూర్చోరా అంటారండి. ఈడు ఆడ కూర్చుంటాడు, ఈడ కూర్చుంటాడు, అడు కూర్చుంటాడు, ఇడు కూర్చుంటాడు. ఎక్కడ ఉండరండి కొంతమంది పిల్లలు. స్థిరత్వం లేదు. విశ్వాసులు కూడా అంతేనండి. కొంతమంది కొంతకాలం వెళ్ళిపోతారు, మరి కొంతకాలం ఇంకో సంఘానికి వెళ్తారు, మరి కొంతకాలం ఇంకో సాటికి వెళ్తారు. ఆడపోయినప్పుడు ఈ సంఘం నాదే అంటారు, ఇంకోసారి ఆడపోయినా ఈ సంఘమే నాది అంటారు, ఏడకొచ్చిన ఈ సంఘమే నాది అంటారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఎక్కడ ఉంటారు? నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఎదురయ్యారు సంఘానికి వెళ్ళి ఒక భార్యాభర్తలు ఇద్దరు. నాతో పాటు కొంతకాలం ఒక సాట ప్రార్థనకు వచ్చారు, తర్వాత మారిపోయారు. ఇప్పుడు 7వ సంఘం 8వ సంఘమో ఇంకో సాటికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి నాకు ఇదే వచ్చింది, నిజంగా ఇలా అనుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఎట్టాగే ఉన్నారు. ఎలాంటి మనస్తత్వం లేదు, స్థిరత్వం లేదు. స్థిర విశ్వాసము, స్థిర మనస్సు, స్థిర బుద్ధి కలిగినటువంటి మరి ఆలోచన చాలా మంది లేదండి. అందుకే అంటున్నారు చూడండి, అట్టి మనుషులు విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. అస్థిరుడు అంటే స్థిరత్వం లేనివాడు ఏమనుకుంటాడు తెలుసా? ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. నాకు దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనుకున్నా ఉపయోగం లేదు అంటారండి. దేవుడు నాకు ఏమైనా చేస్తాడు అనుకోవడానికి లేదు. నీకేం చేస్తాడు? నువ్వు ఎప్పుడు నిలబడతావు? ఇటు ఉంటావు, అటు ఉంటావు, అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. కొంతమంది ఎక్కడికి వచ్చినా బైబిల్ తీసుకుని వస్తారండి. కొంత తర్వాత ఏడన్నా పెద్ద పూజా కార్యక్రమం ఉందంటే ఆడ పోయి కనపడతారు, అక్కడ కూడా కనపడతారు. ఇదేంటంటే అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, ఎక్కడైనా ఉంటాం అంటారండి. అది అలాంటి వాళ్ళు ఏంటి? స్థిర మనస్సు లేదు. మా బంధువులు పిలిచారండి పెద్ద పూజా కార్యక్రమం ఉందని, రాకపోతే ఏమనుకుంటారో వెళ్ళిపోతాం. స్థిరం చేసుకో, నీ మనసును స్థిరం చేసుకో, బలపడు, ధైర్యంగా ఉండు. దేవుళ్ళో వచ్చిన తర్వాత, దైవత్వం నమ్మిన తర్వాత ఇక వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, ఆడ చేశారు, ఎక్కడ పిలిచారు, ఆ కార్యక్రమం రమ్మన్నారు, ఈ కార్యక్రమం అన్నిటిలో నువ్వు వెళ్ళి పెట్టమాకు, వెళ్ళకూడదు. రూబేన్ అదే చేశాడు, స్థిరత్వం లేకుండా ఉన్నాడు, చెంచల మనసు కలిగిన వాడు, నీళ్ళ వలె ఉండిపోయాడు. అప్పుడు ఏమైంది తెలుసా? జ్యేష్ఠత్వపు హక్కు రావాల్సిన రూబేనికి ఆ హక్కును కోల్పోయాడండి. ఆ హక్కును కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు తెలుసా? ఎవరికి ఇచ్చారో తెలుసది? చూడండి మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 2వ లేదు, మొదటి 5వ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి. దినవృత్తాంతాలమ్మా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున, తన తండ్రి పరుపును ఏం చేశాడు? అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుని యోసేపు కుమారులకు ఇయ్యబడెను. ఇతని జ్యేష్ఠత్వపు యొక్క లక్షణాలు, గుణగణాలను ఎవరికి పోయినాయి అంటండి? యోసేపు కుమారులు పోయినాయి అంటండి. యోసేపు కుమారుల్లో రెండింతల ఘనత వచ్చిందండి. వంశావళిలో నిలబడేటప్పుడు రూబేను గోత్రం కాడ కావాల్సినటువంటి ఆధిక్యతను రానివ్వకుండా దేవుడు ఏం చేశాడు? యోసేపు కుమారులకు ఇచ్చేసాడు అక్కడ. అంటే ఏమయ్యాడు? ఎక్కడైతే రావాల్సిన దాన్ని, పొందాల్సిన దాన్ని, దేవుళ్ళు ఉండాల్సిన దాన్ని చెంచల మనస్సు కలిగి ఉన్నాడు గనక రావాల్సినది, అర్హతను, ఘనతను పోగొట్టుకునే స్థిరత్వం లేని మనస్సు అయిపోయాడు. మనం కూడా అంతేనండి. స్థిరత్వం ఉండదు, దైవత్వంలో నమ్మకం ఉండదు, దేవుళ్ళో ఉన్నాం, నిలబడు, స్టడీగా ఉండు,
దేవా నువ్వేం చేయగలనా నువ్వు చేయగలవు, నువ్వేదైనా చేసే సమర్థుడు, నన్ను ఏం చేయాలన్నా నీ ఇష్టం, నేను నిన్నే నమ్ముకున్నాను, నువ్వేదైనా చెయ్యి, నీతోనే నేను ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను, నిన్నే వెంటబడి ఉంటాను, నిన్నే అంటుకొని ఉంటాను, నీతోనే నేను జీవిస్తాను. దేవుడు నన్ను నిలబడు, నీకేం చేయాలో చూడగలిగిన సమర్థుడు కాదా దేవుడు? నీ గురించి తెలియదా? నువ్వు నీ తలంపుల్లో ఊహలో ఆలోచనలో తలంపులు పుట్టకునిపి ఎరిగిన దేవుడైతే, నీకు ఏది అవసరమో ముందే ఎరిగిన దేవుడైతే, నీకు కావాల్సిన వాటిని నీ ఊహల కంటే ఎక్కువగా ఉన్నతంగా నీ గురించి ఆలోచించే దేవుడు, నువ్వు నిలబడితే నీ వైపున ఆలోచించగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు నిలబడలేకపోతే చంచల మనస్సు కలిగి ఉండి అటో కాలు ఇటో కాలు అటో చేయి అటో రకంగా ఇటో రకంగా నువ్వు జీవిస్తూ ఉంటే, స్థిరత్వం లేకుండా ఉంటే దేవుడిని పక్షాన్ని ఏం చేయగలవు? రూబేను కూడా పరిస్థితి అదేనండి. రూబేను కూడా దేవుళ్ళు లేడు, సరిగా ఉండలేదు. తండ్రి యొక్క జీవితంలో పాలు పంచుకొని తండ్రి యొక్క పరుపును అపవిత్రపరిచి తండ్రి యొక్క మంచం మీదకి తన యొక్క ప్రవర్తనను బట్టి చంచల మనస్సు కలిగిన వాడే తనకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కులను జ్యేష్ఠత్వకు అర్హతను కోల్పోయాడు. అది ఎవరికి ఇచ్చాడు దేవుడు? యోసేపు కుమారులకి ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? యోసేపు కుమారులకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? యోసేపుకు గొప్పతనం ఏంటో తెలుసా? ఎందుకంటే యోసేపు తన భక్తి జీవితంలో ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డా కూడా ప్రారంభం నుంచి తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి విశ్వాసము చెరసాల్లో వేయబడి రాజుగారి దగ్గరంతా వెళ్ళేంత వరకు కూడా మారలేదండి. చివరకు పోతీఫరు యొక్క భార్య అతన్ని వెంబడించి ఆమె మోహించి అతన్ని ఎప్పనింది పెట్టి అతన్ని ఎలాగైనా లోపరుచుకోవాలని, ఎందుకంటే ఆ దేశంలో అందగత్తెల పోటీల్లో గెలిచినటువంటి గొప్ప స్త్రీ అంటండి ఆమె. అంతటి గొప్ప స్త్రీ అయి ఉండి యోసేపును కన్నువేసి యోసేపు మీద మోగించుకొని యోసేపుని రాబట్టుకోవాలని ఆశపడితే ఎంత అవకాశం ఇచ్చినా కూడా దేవుని అందు స్థిర మనస్తత్వం ఒక ఒప్పందం చేసుకున్నాడు. దేవుళ్ళు నేను ఉండగా ఇక నేను ఏ పరస్త్రీని జోలిపాను, పరాయి స్త్రీ యొక్క ఉద్దేశం నాలో రాకూడదు, నేను దేవుళ్ళలో ఉన్నాను, నేను దైవత్వంలో ఉన్నాను, నేను ఇలా నిలబడి కట్టుబడి అట్లాగే ఉంటానని ఒక మంచి మనస్సు ఉందండి అతనిలో. ఆ మనసును స్థిరం చేసుకున్నాడు. మనం కూడా విశ్వాసమే. ఎక్కడ తప్పు చేస్తున్నావో దాన్ని చేయకూడదు, ఎక్కడ పొరపాటు చేస్తున్నావు దాన్ని ఉండకూడదు, అలా చేయకూడదని ఒక మనసు అనుకున్నాక దాంట్లో నిలబడండి. నిలబడితే దేవుడు నీకు ఆశీర్వాదిస్తాడు, నిలబడితే దేవుడు నీకు అండగా ఉంటాడు, నిలబడితే నీకు దేవుడు ఆ ఘనతనిస్తాడు. నిలకడలేని స్థితి ఉంటే నిన్ను ఎలా దేవుడు ప్రేమిస్తాడు? యోసేపు నిలబడ్డాడు, యవ్వన కాలంలో నిలబడ్డాడు. అవకాశాలు వచ్చినా తన జీవితంలో శరీర సంబంధమైనటువంటి ఎన్నో కోరికలు నెరవేర్చుకోవడానికి పోతీఫరు భార్య ఎంత వెంబడించినా, ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా దేవుళ్ళలో తన మనస్సును మార్చుకోలేదండి, నిలబడ్డాడు. అంతెందుకండి, దానియేలు గురించి మీకు తెలుసు. దానియేలు యవ్వనస్తుడు నుంచి వృద్ధాప్యం వరకు, అంటే బబులోను సామ్రాజ్యం ప్రారంభంలో అతను వెళ్ళినటువంటి బాల్య దినముల్లో వెళ్ళినటువంటి యవ్వన కాలంలో వెళ్ళినటువంటి బబులోను సామ్రాజ్యం పతనమైపోయి మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చేంత వరకు కూడా ఉన్నాడు. 70 సంవత్సరాల వయసు కలిగి. అంతకాలంలో తన విశ్వాసంలో ఏమైనా దెబ్బతిన్నాడంటే అతను ఏమనుకున్నాడు తెలుసండి? అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఏమన్నారు తెలుసా? మేమయ్యా శాకాహార ధాన్యాలే తింటాము, రాజుగారి భోజనం తినము. ఎవరెవరు ఉన్నారు అతని స్నేహితులు అప్పట్లో? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. ఈ దానియేలు ప్రప్రథముడుగా అక్కడ ఏమన్నాడు? రాజుగారి భోజనం మేము ముట్టుకోము అన్న తర్వాత రాజభోజనం ఎలా ఉంటుందండి? వంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చళ్ళు, ఆవకాయ బద్దలు ఇవే కనపడతాయి భోజనాల్లో. రాజభోజనం ఎలా ఉంటుంది? వాటి చూస్తుంటేనే నోరు ఊరుతుంటుంది. నోరు ఊరిపోతున్నా కూడా ఏం చేయాలి తెలుసా? నో, ఐ డోంట్ కేర్, నేను ముట్టుకోను, నేను చేయకూడదు, నేను నిలబడాలి. స్థిరత్వం కలిగి పక్కన బిర్యానీ వండుతున్నారు, మంచి వాసన వస్తుంది అనుకోండి, ఉపవాసం ఎడిపోయిద్దో, మన పట్టింపు ఎడిపోయిద్దో, మనసు లాగేస్తా ఉంటుంది. నిలబడాలనే నిలకడ తత్వం ఎవరిలో ఉంది? అక్కడ దానియేలులో ఉందండి. దానియేలు నిలబడ్డాడు. నేను నిలబడాలి, నేను తినకూడదు, రాజుగారి భోజనం ఏదైనా కానీ. అవతలోడు మంచి భోజనం తిన్నాడు, యువతలోడు మంచి భోజనం తిన్నాడు, ఎదురోడు మంచి భోజనం తిన్నాడు, పక్కన కూర్చున్నాడు మంచి భోజనం తిన్నాడు. ఈయనేం తింటున్నాడు? గింజలు తింటున్నాడు. ఏం పెట్టారండి ఇతనికి? గింజలు పెట్టారు. ఇవే తింటున్నాడు. పక్క మంచి రుచికరమైనటువంటి మంచి భోజనాల వాసనకి లొంగల నిలబడ్డాడు, స్థిరపడ్డాడు. ఇలాంటి స్థిరమైన మనస్సు కలిగి ఎప్పటి వరకు ఉన్నాడు?
వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నిలబడ్డాడండి. స్థిర బుద్ధి గలవాడై. చంచల మనస్తత్వం లేదు. ఒక ఒక వేలో వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు, ఒక రూట్లో మనం వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రభువు కొరకు నిలబడాలనుకున్నప్పుడు నిలబడు. ఇక దీంట్లో శ్రమలు రాని, ఆటుపోట్లు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఆటంకాలు రాని, ఇక ఎన్ని ఇబ్బందులైనా రాని, ఒకదాని వెంట ఒకటి ఎన్నన్నా అవమానాలు రానిండి, నేను దేవుళ్ళో ఉన్నాను, ఈ రూట్లో వెళ్తాను. ఆయన ఈ రూట్ వదిలిట్రా, నీకు బోల్డ్ లైఫ్ ఉంది, బోల్డ్ ఫ్యూచర్ ఉంది, చక్కని జీవితం నీకు అందిస్తాం, నిన్ను గొప్పవాడిని చేస్తామని ఎన్నో ఆఫర్లు రావచ్చు. కానీ ఎలా ఉండాలి? నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరత్వం అంటే బైబిల్లో స్థిరులై అని అంటండి. స్థిరులై ఉండాలి. అలాంటి స్థిరత్వం కలిగి దానియేలు ఉన్నాడు కాబట్టి సింహాల గృహలోకి వెళ్ళినా కూడా నిలబడ్డాడు దేవుళ్ళో. రాజుగారు ఫ్రెండు, రాజుకు చాలా స్నేహితుడు, సత్సంబంధం కలిగిన వ్యక్తి దానియేలు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే దాన్ని ఏదో విధంగా మార్చగలడు. కానీ దేవుణ్ణి నమ్మాను నేను, దేవుని కన్నా నాకు ఇంకెవరు ఎక్కువ కాదు, దేవుని కొరకు చచ్చిపోయినా పర్వాలేదు, సింహాల గుహలో వేసినా పర్వాలేదు, అయినా ఇష్టమే కానీ నేను దేవుణ్ణి వదలను. చూసారని ఎంత స్థిరత్వం కలిగి ఉన్నాడు. ప్రార్థనకు వచ్చాము, ఆదివారం ఆదరేపించుకున్నాము, ఇక్కడికి వచ్చి కనపడ్డాము, ఈ వీడియోలో పడ్డాం, ఫోటోలో పడ్డాం, నా ఫోటో కూడా వేశారు, నా వీడియో కూడా వచ్చింది, నేను వచ్చాను. నువ్వు వచ్చావని కాదు, నువ్వు ఎలా ఉన్నావు దేవుళ్ళో, ఎంత స్థిరత్వం కలిగి ఉన్నావు, చంచల మనస్సు కలిగి ఉన్నావా, స్థిరత్వం కలిగి ఉన్నావా, దేవుని కొరకు యథార్థంగా బ్రతికే మంచి మనసుతో ఉన్నావా, లోక సంబంధమైన వాటిల్లో కూడా పాల్గొంటూనే ఇక్కడ అక్కడ నటన జీవితం ఎలా ఉంటాడు, నునివెచ్చని జీవితాన్ని జీవిస్తున్నావా? అలా ఉండగలిగితే ఏమనుంది, యాకోబు తన జీవిత కాలంలో తన పుట్టినటువంటి కుమారుడు యొక్క జీవితాన్ని చూసి అసహించుకున్నాడు. నువ్వేనో ఏంటి నువ్వు పరిస్థితి, చంచల తత్వం ఎలాగా. దానియేలు నిలబడ్డాడు. యోసేపు కుమారులకు ఆ అర్హత వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? రూబేన్లో చంచల తత్వం ఉంది, యోసేపులో స్థిరత్వం ఉంది. ఇంకో మాట అన్న చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుళ్ళు ఏం లేదండి, చంచలత్వమైనను గమనాగమనైనను, గాలి కొట్టుకుపోవడం అయినను, ఇక్కడ అన్నమాట అక్కడ ఉండకపోవడం, ఇక్కడ చేసింది అక్కడ చేయకపోవడం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని దాన్ని చేయకపోవడం లేదండి. ఆయన దగ్గర చంచలత్వం లేదు. దేవుళ్ళు ఒక స్థిరత్వం ఉంది. నువ్వు కూడా ఎలా ఉండాలి? స్థిరుడివై ఉండాలి. దేవుణ్ణి నమ్మావు, దేవుణ్ణి నమ్మావు అంటే ఎలా ఉండాలి? దేవుణ్ణి నమ్మినట్టుగానే ఉండాలి. ప్రారంభంలో ఎలా ఉంటావు? మంచి భక్తుడిగా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావు? కొంతకాలానికి ఎప్పుడు ఆదివారం నెలకి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఆపుతావా? 4 వారాలు 5 వారాలు నెలలో ఉంటే ఎన్ని వారాలు రాగలుగుతున్నావు? బాప్తిసం తీసుకుని తొలి దినాలు ఎలా ఉంటావు? 1 కోటి రూపాయల పని అయినా అవసరం లేదు, 1,00,000 రూపాయల జాబ్ అయినా అవసరం లేదు, నేను దేవుని కోసం వచ్చేస్తున్నాను, ఆదివారం ఎగ్గొట్టుకొని వచ్చేస్తాం. ఆదివారం ఎగ్గొట్టుకొని అవన్నీ వదిలేసుకొని ఎందుకు వచ్చావు? దేవుళ్ళో ఉండాలని. కొంతకాలం ఉన్న తర్వాత ఇక మంచి ఆఫర్లు వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? ఇక ఆదివారం మర్చిపోతాం. అందుకని ఏమంటున్నాడండి, చంచల మనస్సులై ఉండకూడదు. దేవుడు స్థిరుడు, ఆయన స్థిరత్వం కలిగినవాడు, ఆయన నమ్మకత్వం కలిగినవాడు. అందుకని మనం ఎలా ఉండాలి? దేవుళ్ళో నమ్మకం ఉండాలి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ముగించుకుందాం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు, అమ్మా బెదరకుండా ఉండవలెననియు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను బట్టి, మనం ఆయన యొక్క కూడుకొనుటను బట్టి. ఎంత మంచి మాట అంటాడండి. అంటే ఎలా ఉండాలంటండి? చంచల మనస్తత్వం మనలో ఉండకూడదు. చూసారా, చాలా మందిలో అండి, అవును, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని, తొందరపడి నిర్ణయాలు తీసుకొని దేవుని అవమానకరంగా మాట్లాడి ఏదేదో చేస్తారేమో అలా ఉండొద్దు అని ఏమంటున్నాడండి?
బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి జాగ్రత్త అంటాడండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, చంచల మనస్తత్వం లేకుండా ఎలాంటి మనసు ఉండాలి? స్థిరమైన మనస్సు కలిగిన వారమే ఉండాలి. మన బుద్ధిని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి ఎవరో ఏదో చెప్పారనగానే చెప్పిన దాన్ని నమ్మి మోసపోతే ఎలా ఉంటుందండి? నమ్మి మోసపోతారా? చేయాలనుకున్నప్పుడు ఎలా ఉండాలి? స్థిరంగా చెయ్యి, బలంగా నిలబడు, దేవుళ్ళు యథార్థంగా నిలబడు, ఇక దేవుడి కొరకు ప్రాధేయపడి నిలబడు. నువ్వు నిలబడితే చేయగలిగిన సమర్థుడు దేవుడు. కానీ మనం ఎలా ఉంటాం? నిలబడట్లా. రూబేలు లాంటి స్వభావం కలిగి ఉంటున్నాం, రూబేలులాగా పాడైపోతున్నాం. రూబేలు యొక్క తత్వం మారిపోయింది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాడు కానీ ఉండలేదు. అలాంటి స్వభావం మనం ఉందనుకోండి, రావాల్సిన ఆశీర్వాదాలు రావు, రావాల్సిన ఘనత రాదు. దేవుడు ఏదైనా చేయాలనుకున్నా నేను ఏం చేయలేదు, నీకు ఏది ఇవ్వడం కూడా. కనుక మనం ఎలా ఉండాలంట? చూడగా మరొకసారి చదువుతామాట. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మీరందరూ కూడా మంచి మనస్సు కలిగి, విమర్శకులు గాక, చంచల మనస్సు కలిగిన వాళ్ళు గాక, ఏక మనస్సు, ఏక అభిప్రాయము. మరి ప్రారంభ దినాల్లో విశ్వాసులు అందరూ ఎలా ఉన్నారు? ఏక మనస్సు కలిగిన వారై, ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు అని అన్నారు. మనం ప్రభువుని అంగీకరించేవాటి ఎలా ఉండాలండి? ఒక మంచి మనస్తత్వం కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి, మంచి భావాలు కలిగి బ్రతకాలండి. అలాంటి స్థిరత్వం లేని మనస్తత్వం లేకుండా స్థిరమైనటువంటి పునాది కలిగిన వారమై ముందుకు సాగాలి. కనుక ప్రియమైన దేవుని వారు, మీతో అనుకునేది దేవుళ్ళో నేను ఉండాలని అనుకుంటాం కాదు, నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, ఆ పొరపాటు నేను చేయకూడదని ఒక మనసు అనుకోండి. నేను చేయకుండా ఉన్నాను. కొంతమంది అవనస్తులు సెల్ ఫోన్లో భయంకరమైన చెత్త చెదారం చూస్తుంటారు. నేను చూడకూడదు అనుకొని నీ కన్నులతో నిబంధన చేసుకో, నిబంధన నిలబడు. కొంతమంది బూతులు మాట్లాడుతూ ఉంటారు దేవుడిని నమ్మి కూడా. ఇక నేను మాట్లాడకూడదు అనుకున్నా, మాట్లాడటం మానే. ఇదిగో నేను ఇది తినకూడదు అనుకున్నావు, తినకూడదు అనుకున్నప్పుడు తినకుండా మానే. నిలబడి నీ స్థిరత్వం ఏంటో బయటపడిద్ది. నువ్వు నిలబడితే ఏంటో బయటపడిద్ది. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎన్ని కూరలు ఉన్నా, ఎన్ని బిర్యానీలు ఉంటుందో అప్పుడప్పుడు అంజుబాబుని చూస్తూ ఉంటే నాకు అంత ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎందుకో తెలుసండి, ఆయన ఒక ఉపవాసం ఉంటాడు, నీకు తెలియని ఆహారం నాకు ఉందన్నట్టు. ఆయన తినడం అందరూ పెడతాడు, నువ్వు తినయ్యా అంటే నేను తినలే అంటాడు. అది అంత రుచికరమైంది అన్న. అంటే ఏంటి? నేను అనుకున్న దాన్ని సాధించాలని ఒక పట్టుదల, ఆహారం తినే దాంట్లో అతనికి ఎలా అయితే ఉందో, మనలో కూడా మనం అనుకున్నది, మనం పట్టుకున్నటువంటి దేవుని యొక్క పట్టుదలతో దేవునిలో నిలబడిన దాని కొరకు మనం ఏం చేయాలి? నిలబడాలంతే. దానికోసం ఎన్ని శ్రమలు అన్నారని, ఎన్ని ఆటంకాలని, అడ్డంకులని, ఎన్ని ఇబ్బందులని కానీ నిలబడితే దేవుని యొక్క మేలు నువ్వు చూస్తావు, దేవుని మహిమను నువ్వు పొందుతావు, దేవుని ఘనతను నువ్వు అందుకుంటావు. నిలబడలేకే చాలామంది పడిపోతారు. కనుక బలమైనటువంటి పునాది కలిగిన వారమై, స్థిరమైన మనస్సు కలిగిన వారమై, యథార్థమైనటువంటి భావాలతో ముందుకు సాగుతూ, దానియేలు ఎలాగైతే స్థిరత్వం కలిగి ఉన్నాడు, యోసేపు ఎలాగైతే స్థిరత్వం కలిగి ఉన్నాడు, అంతటికంటే ఎక్కువగా యేసుప్రభు అయితే తండ్రి కొరకు నిలబడ్డాడు. తండ్రి చేయమన్న కార్యక్రమాలన్నీ చేయటానికి బాగా నిలబడ్డాడు. చివరి రక్త పొట్టు వరకు కార్చాలి, ఇది నీ విధి అన్నప్పుడు దానికోసం లోబడ్డాడు. తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిస్తావా? అయినా వద్దు నాయనా, నీ మాట నేను కాదనకూడదు, నేను మళ్ళీ అక్కడ చంచల మనసు కలిగిన వాడిని అవుతానేమోనని దేవునికి రూల్కే లోపడ్డాడండి. ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం మనందరి కోసం ఎంత చేశాడండి. దాన్ని పోలి నడుచుకున్న పౌలు కూడా, నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి, నేను స్థిరత్వం కలిగినాను వాడను అన్నాడు. చంచల మనస్సు లేకుండా ఉన్నాడు. మరి చంచల మనస్సు కలిగిన వారుగా ఉన్నారు, విమనస్కులుగా ఉన్నారు, స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారుగా మీరు ఉన్నారో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి, వందనాలు. మమ్మల్ని ప్రేమించారు తండ్రి, ఆదరించి ఆశీర్వదించి మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు. మంచి పునాది కలిగిన వారమై, మంచి మనస్సు కలిగిన వారమై, ఇదిగో తండ్రి నిన్ను పోలి జీవించడానికి, నీ కుమారుడు క్రీస్తులాగా బ్రతకటానికి మమ్మల్ని మీ స్వాధీనం అందు భద్రపరిచి నడిపించండి. ద్విమనస్కత్వం లేకుండా, చంచలత్వం మాలో లేకుండా, స్థిరమైనటువంటి విశ్వాస వీరుల జాబితాలో స్థిర మనస్సు కలిగిన వారమై బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. యోసేపు ఎలాగైతే తన యవ్వన కాలాన్ని కాపాడుకుంటూ స్థిర విశ్వాసంతో నిలబడ్డాడో, దానియేలు ఎలాగైతే తన బ్రతుకు కాలంలో బలమైనటువంటి యోధుడుగా
వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వృద్ధి చెందిందే కానీ తగ్గనటువంటి స్థితిలో ఎలా ఉన్నాడో మేము కూడా నానాటికి రోజు రోజుకి వాక్యమందు స్థిరత్వం కలిగి నీ పరిచర్యలో బలమైన సాధనాలకు వాడబడే యోధులుగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని భద్రపరిచి నడిపించి బలపరిచి నీ నామకర్తగా నిలబెట్టి నడిపించమని, భవిష్యత్తు నిర్ణయం మీరే మాకు అండగా తోడుకొని నడిపిస్తారని అంతమైన మాటలు అపవాదెత్తుకొని పోకుండా మా హృదయంలో ఫలించి కొందరినైనా మానవ హృదయంలో మార్పు పొందే అవకాశం దయచేసి చంచలత్వం కలిగిన మనస్తత్వం కలిగిన ఎవరైతే ఉన్నారో వారిలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని బలపరచమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. మరి ప్రియమైన దేవుని వల్ల చక్కటి మాటలు ఈరోజు మరి నిడమరు ప్రాంతంలో మనల్ని కోడారు ఫోన్ చేసి యవనస్తులు అందరూ ఉంటే కొందరు రండి అయ్యా, మరి స్టేజ్ కార్యక్రమాలు పనులు ఉండయి అని అన్నారు. మరి ఆదివారమే కాబట్టి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అందరూ కూడా బయలుదేరి అవకాశం ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా మరి నిడమరు పట్టణానికి ప్రాంతానికి రండి. అక్కడ మరి డాడీ ప్రసన్న గారు ఎల్లుండు అది 25వ తారీఖు నుంచి వస్తున్నారు కనుక జరిగే ఆ మీటింగ్స్ నిమిత్తం మనం కూడా అక్కడ పనుల్లో కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు అందరూ పాల్గొన్నారని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిది. అందరికీ